పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి టీడీపీ కైవసమైంది. వైస్ చైర్మన్ గా ఉన్న భారతిని కౌన్సిలర్లు ఎన్నుకున్నారు. పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ టీడీపీ కైవసమైంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, విజయచంద్రిక పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఎట్టకేలకు మూడోసారి ముగిసింది. ఇప్పటికీ కోరం లేక 2 సార్లు వాయిదా పడిన మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఈ రోజు కోరం ఉండటంతో కూడా ఎన్నికల అధికారి మురళి వైస్ చైర్మన్ ఎన్నికను పూర్తి చేశారు. పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ గా 30వ వార్డు కౌన్సిలర్ గా ఉన్న ఉన్నం భారతిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి వైస్ చైర్మన్ గా పోటీలోకి ఉండగా వైసీపీ నుంచి రేపాల రమాదేవి పోటీలో ఉన్నప్పుడు కూడా ఉన్న సభ్యులు మొత్తం కూడా ఉన్నం భారత్కి మద్దతు తెలపడంతో కూడా ఆయన వైస్ చైర్మన్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మొత్తం 33 మంది సభ్యులున్న పిడుగురాళ్ల మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ చనిపోవడంతో కూడా ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ఈ రోజు 16 మంది కౌన్సిలర్లు కౌన్సిల్ సమావేశానికి రాగా కోరం సరిపోవడంతో ఎన్నికల అధికారి వైస్ చైర్మన్ ఎన్నికను నిర్వహించగా ఉన్నం భారత్ని వైస్ చైర్మన్ గా కూడా సభ్యులంతా కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆ ఎన్నికను కూడా ఎన్నికల అధికారి అధికారికంగా ప్రకటించారు. దీంతో పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ టీడీపీ ఖాతాలో పడినట్టు కూడా స్పష్టమైంది. విజేంద్ర గారు.